హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్ష్మీస్ కుకింగ్ అండ్ ఆర్ట్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ మ్యాంగో జెల్లీ, మామిడి తాండ్ర. దీన్ని చాలా ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ మ్యాంగో జెల్లీ పిల్లలకు మాత్రమే కాదండి, పెద్దవారికి కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు దీన్ని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా నేను ఇక్కడ దగ్గరగా 1 కేజీ మామిడి పళ్ళు తీసుకున్నాను. వీటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివ్ చేయండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్యాన్లోకి వేసుకుందాం. ఇప్పుడు దీనిలో షుగర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 200 గ్రామ్స్ వరకు షుగర్ తీసుకుంటున్నాను. ఎందుకంటే నేను తీసుకున్న మామిడి పళ్ళు తీపి అనేవి లేవు, చప్పగా ఉన్నాయి. కాబట్టి మీరు స్వీట్నెస్ని చూసుకుని యాడ్ చేసుకోండి. మామిడి పళ్ళు తీపిగా ఉన్నట్లయితే కొంచెం షుగర్ తక్కువగా వేసుకోండి. ఇప్పుడు ఈ కళాయిని తీసుకుని స్టవ్ పై పెట్టుకుని 10 to 15 మినిట్స్ లో మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మీరు కావాలంటే దీనిలో ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి. అలాగే పెప్పర్ పౌడర్ కూడా కావాలంటే వేసుకోవచ్చు. ఇది కొంచెం దగ్గరగా అయ్యే వరకు ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మంటను మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోండి, లేకపోతే అడుగునంతా మాడిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్ని తీసుకుని దానిపై కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఇలా నెయ్యిని అప్లై చేయడం వలన మనకు ఈ మ్యాంగో జెల్లీ రెడీ అయిన తర్వాత తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు మనకి మామిడి పళ్ళ సీజన్ కదండి, ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు దీని అంతటినీ కలిపి ఒకేసారి ఈ ప్లేట్లో వేసుకోవాలి. కావాలంటే మీరు కొద్దిగా లేయర్స్లో అయినా వేసుకోవచ్చు. ఒక లేయర్ వేసిన తర్వాత కొంచెం సేపు డ్రై అయిన తర్వాత మరలా ఇంకొక లేయర్, అలా ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ వేసుకోవచ్చు. నేను మాత్రం ఇక్కడ మొత్తం అంతటినీ ఒకేసారి వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా దీన్ని ఎండలో పెట్టుకోవాలి. 2-3 డేస్ ఎండలో ఉంచుకుంటే మ్యాంగో జెల్లీ అనేది రెడీ అవుతుంది. ఈ ప్లేట్ని ఎండలో పెట్టినప్పుడు దీనిపై ఒక బాస్కెట్ లాంటిది పెట్టండి, లేకపోతే ఈగలు అవి పడే అవకాశం ఉంటుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ మ్యాంగో జెల్లీ 3 to 4 డేస్ డ్రై అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. మనం ఎడ్జస్ట్ని కొద్దిగా లూజ్ చేసుకుని ఇలా సెపరేట్ చేసుకోవాలి. చాలా ఈజీగానే రిమూవ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 3 to 4 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. మనకు ఈ మ్యాంగో జెల్లీ అనేది పొరలుగా రావాలి అంటే లేయర్స్గా వేసుకోవాలి. ఫస్ట్ ఒక లేయర్ వేసిన తర్వాత అది బాగా డ్రై అయిన తర్వాత సెకండ్ లేయర్ వేయాలి. సెకండ్ లేయర్ డ్రై అయిన తర్వాత థర్డ్ లేయర్, అలా ఎన్ని పొరలుగా కావాలి అనుకుంటే అన్ని లేయర్స్ వేసుకోవాలి. నేనైతే ఇలా ఒక్కటే వేసి చేశాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంతో యమ్మీ అండ్ టేస్టీ మ్యాంగో జెల్లీ రెడీ అయింది. ఇప్పుడు అంతా మ్యాంగో సీజన్ కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివ్ చేయండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. చూస్తున్నారు కదా, ఎంతో కలర్ఫుల్గా ఉన్నాయి కదండి, షైనీగా, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.